ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ మార్చి 9 వరకు జరుగుతుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్వహించే ఈ టోర్నీ హైబ్రిడ్ ఫార్మాట్లో జరగనుంది. దీని ప్రకారం అన్ని మ్యాచ్లు పాకిస్తాన్లో జరిగితే టీమిండియా మ్యాచ్లు దుబాయ్లో జరగనున్నాయి. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి అలానే ఇంగ్లాండ్ వన్డే సిరీస్కు ఒకే జట్టును బీసీసీఐ ఎంపిక చేయనుంది. అందుకోసం మొత్తం 36 మంది ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసింది. ఆ ఆటగాళ్ల జాబితా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఓపెనర్ల స్థానం కోసం రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మలు అందుబాటులో ఉన్నారు. అయితే ఈ 5గురిలో రోహిత్ శర్మ, గిల్, జైస్వాల్ స్క్వాడ్లో చోటు దక్కించుకుంటారు. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, రజత్ పాటీదార్, తిలక్ వర్మ, సాయి సుదర్శన్, రింకు సింగ్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే వీరిలో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్లకు మాత్రమే భారత స్క్వాడ్లో చోటు దక్కుతుంది. ఇక వికెట్ కీపర్ల స్థానం కోసం కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, సంజు శాంసన్ల పేర్లు తెరపైకొచ్చాయి. అయితే సంజు శాంసన్ ప్రస్తుతానికి టీ20లకు మాత్రమే టీమిండియా తరపున ఆడుతున్నాడు. మరోవైపు కేఎల్ రాహుల్ చూసుకుంటే గత వన్డే ప్రపంచ కప్లో తన నెమ్మదైన బ్యాటింగ్ కారణంగా ఫైనల్ మ్యాచ్లో ఇండియా గెలుపు అవకాశాలు దెబ్బతిన్నాయి. అంతేకాదు సంజు ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉండగా రాహుల్ మాత్రం నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఒకవేళ రాహుల్ కీపింగ్ చేయను అంటే కేవలం బ్యాటర్ కోసం మాత్రమే అయితే అతన్ని సెలెక్ట్ చేయడానికి బీసీసీఐ మొగ్గు చూపదు. అదే సమయంలో గంభీర్ నిర్ణయాన్ని కూడా బీసీసీఐ పరిగణలోకి తీసుకుంటే మాత్రం రిషబ్ పంత్కి బ్యాకప్ వికెట్ కీపర్లుగా సంజు స్క్వాడ్లో చోటు దక్కించుకుంటాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, శివన్ దుబే పోటీ పడుతున్నారు. ఒక ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా కన్ఫర్మ్ అవ్వగా మరొక ఆల్రౌండర్ని తీసుకోవాలి అని అనుకుంటే ఆ స్థానం కోసం నితీష్, దుబే మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే దుబే కంటే నితీష్ బాగా బౌలింగ్ చేయగలడు, ఫాస్ట్ బౌలింగ్ని కూడా బాగా ఆడగలడు. కాబట్టి నితీష్ వైపే సెలెక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. స్పిన్ ఆల్రౌండర్ల కోటాలో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ మధ్య పోటీ నెలకొంది. జడేజా ఈ మధ్యకాలంలో అంత గొప్పగా బ్యాటింగ్ చేయడం లేదు కాబట్టి అక్షర్ పటేల్ వైపు బీసీసీఐ సెలెక్ట్ చేసే అవకాశం ఉంది అని చాలా మంది భావించారు. అయితే జడేజా ఈ సిరీస్ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం ఉండడంతో అతడే స్క్వాడ్లో చోటు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. జడేజా లేదా అక్షర్ పటేలలో ఎవరు జట్టులో ఉన్నా వారికి బ్యాకప్ ఆల్రౌండర్గా సుందర్ జట్టులో ఉంటాడు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ల విభాగంలో కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి అందుబాటులో ఉన్నారు. అయితే కుల్దీప్ యాదవ్ మొదటి చాయిస్గా ఉంటాడు. కానీ ప్రస్తుతం రికవరీలో ఉన్న కుల్దీప్ ఆ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించకపోతే రవి బిష్ణోయ్ లేదా వరుణ్ చక్రవర్తిలలో ఒకరికి అవకాశం దక్కనుంది. ఇక ఫాస్ట్ బౌలర్ల విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ కృష్ణ, శార్దుల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, మహ్మద్ షమీలు ప్రాబబుల్ లిస్టులో ఉన్నారు. అయితే వీరిలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ స్క్వాడ్లో చోటు దక్కించుకుంటారు. ఒకవేళ బుమ్రా గనుక ఫిట్నెస్ సాధించకపోతే అప్పుడు ప్రసిద్ధ కృష్ణ స్క్వాడ్లో చేరుతాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పుడు సెలెక్ట్ చేసిన స్క్వాడ్ ఎలా ఉంది? ఇంకా ఏమైనా మార్పులు చేస్తే బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.